నమస్తే, వెల్కమ్ టు వైరల్ డిబేట్ విత్ విజయ్. మొత్తంగా శుక్రవారం వచ్చేసింది. శుక్రవారం వచ్చిందంటే ఒక సరికొత్త మూవీతో ప్రతి ఒక్కరిని అలరించడానికి సినిమా ప్రపంచం కూడా మన ముందుకు వచ్చేస్తుంది. అయితే ఈ వారం భారతీయుడు 2 అనే చిత్రంతో శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటించినటువంటి మూవీ అయితే వచ్చింది. మనందరికీ భారతీయుడు అనేటువంటి సినిమా ప్రతి ఒక్కరికి తెలిసిందే. అదప్పట్లో ఎంత సంచలనమైందో కూడా మనందరికీ తెలిసిందే. సామాజిక స్పృహ అనేటువంటి ఒక నేపథ్యంలో 1996లో వచ్చినటువంటి ఈ చిత్రం ఒక పెను సంచలనంగా భారతదేశంలో సరికొత్త రికార్డులు తిరగరాసింది. ఇప్పటికే కాదు, భవిష్యత్ తరాల సినిమాలకు కూడా ఒక ఇన్స్పిరేషన్గా నిలుస్తుందనడంలో ఎలాంటి డౌట్ కూడా అక్కర్లేదు. అయితే ఇప్పుడు రిలీజ్ అయినటువంటి భారతీయుడు 2 కొంత మిక్స్డ్ టాక్తో అయితే నడుస్తోంది. భారతీయుడు 3లో మొత్తం చిత్రాన్ని చూపించేటువంటి నేపథ్యంలో 2 కొంచెం ల్యాక్ చేశారనేటువంటి చర్చ అయితే నడుస్తోంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి పాత భారతీయుడు స్మృతులకు సంబంధించి మనతో పాటు చర్చించడానికి, డిస్కస్ చేయడానికి బత్తుల ప్రసాద్ గారు, సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ సిద్ధంగా ఉన్నారు మనతో పాటు. వారితో మాట్లాడదాం. ప్రసాద్ గారు నమస్కారం అండి. నమస్తే. ప్రసాద్ గారు, అంటే భారతీయుడు 2 సినిమా గురించి మాట్లాడే ముందు భారతీయుడు సినిమా గురించి మాట్లాడాలేమో. ఎందుకంటే భారతీయుడు 2 అనే ఒక సీక్వెల్ తీయడానికి భారతీయుడు అంత పెద్ద హిట్ అయింది కాబట్టే ఈరోజు అంత ధైర్యంగా మళ్ళీ ఒక సినిమా తీయగలిగారు. ఆ ఆసక్తి కూడా వాళ్ళకు వచ్చింది. అసలు భారతీయుడు రిలీజ్ అయినప్పుడు మీరు ఆ సినిమాకు సంబంధించి అప్పట్లో ఎలా ఉండింది, ఆ టాక్ ఎలా ఉండింది, అసలు భారతీయుడు సినిమాకి సంబంధించి ఏం చెప్తారు? భారతీయుడు సినిమా అనేది ఒక సంచలనం. అన్ని విధాల సాంకేతికంగా కానీ, సబ్జెక్ట్ పరంగా కానీ, ముఖ్యంగా లంచగొండితనం, అవినీతి అనే దాని మీద సీనియర్ భారతీయుడు అంటే ఇద్దరు డ్యూయల్ క్యారెక్టర్ కదా, తండ్రి కొడుకు. ఆయన గెటప్ కానీ, ఆ మేకప్ కానీ అదంతా సాంకేతికంగా ఒక రెవల్యూషన్ అని చెప్పాలి. అప్పటి వరకు ఎవరు చేయలేదు. ఆయన వైఫ్ క్యారెక్టర్ కానీ, అది కానీ, ఆ క్యారెక్టర్ తీర్చిదిద్దిన విధానం కానీ, అంటే రెండు మిక్స్ చేశారు. ఆధునికత మిక్స్ చేశారు, పాతతరం. ఇది ఆయన మిలిటరీలో ఉండడము, ఆ మిలిటరీలో నుంచి రావడము, అవినీతి మీద ఆయన పోరాటం చేయడము, అప్పట్లో అది చాలా పెద్ద సంచలనం. సాంకేతిక పరంగా తీసుకుంటే ఇది మేకప్ ఇవన్నీ కాకుండా మంచి లవ్ స్టోరీ, మ్యూజిక్ కూడా చాలా ఉంటుంది. సెల్ ఫోన్ ధ్వనిలా నవ్వేదన అనే ఒక కొత్త ప్రయోగం కానీ, అవన్నీ చాలా ఆ పాట ఇప్పటికీ కూడా అది ఎవర్ గ్రీన్ సాంగ్. దాంట్లో ప్రతి సీన్ తీసుకోండి, ఇప్పటికి కూడా ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది. అప్పట్లో అదొక పెద్ద సంచలనం, విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చిన సినిమా అది. అవును, నన్ను అడిగితే ఖచ్చితంగా కమల్ హాసన్ అనేటువంటి ఒక వ్యక్తి ఆ సినిమాకు ఒక పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి. అది కాకుండా ఆయన చాలా ఛాలెంజింగ్ గా రోల్ని తీసుకొని, మీరు అన్నట్లుగా తండ్రి పాత్ర, తల్లి పాత్ర, మళ్ళీ జూనియర్ కమల్ హాసన్ ఆ పాత్ర, ఈ మొత్తం అన్ని పాత్రలు చేసి అందరి మన్ననలు పొందాడు. అండ్ కమల్ హాసన్ యాక్టింగ్కి సంబంధించి, లేకపోతే కమల్ హాసన్కి సంబంధించి ఏం చెప్తారు మీరు? కమల్ హాసన్ గురించి చెప్పేది ఉందండి. ఆయన జాతీయ నటుడు, చాలా మన దేశం గర్వించదగ్గ గొప్ప నటుడు ఆయన. అది మనమే కాదు, హాలీవుడ్, బాలీవుడ్ అందరూ మెచ్చుకున్నటువంటి గొప్ప నటుడు ఆయన. మన దేశంలో పుట్టడం మన అదృష్టం. అవును, మన తెలుగు సినిమాలో కూడా ఎంట్రీ ఇచ్చేసారు కదా కల్కి తోటి విలన్ రోల్లో. అండ్ అది కూడా చేస్తే రీ ఎంట్రీ. ఇంతకుముందు సినిమాల్లో చేశారు కానీ, స్వాతిముత్యం అవన్నీ ఆయన చేశారు కదా, డైరెక్ట్ సినిమా చేశారు. మళ్ళీ రీఎంట్రీ అని చెప్పి విలన్ గా రీఎంట్రీ. ఎస్. అంటే పోతే ప్రస్తుత భారతీయుడు 2 చూసుకున్నట్లయితే అప్పటికి ఇప్పటికి దాదాపు 27 సంవత్సరాలు గడిచిపోయింది. కాబట్టి సాంకేతికంగా కావచ్చు, స్టోరీ పరంగా కావచ్చు, చాలా పెద్ద చేంజెస్ తోటి ఇంకా బెటర్గా తీద్దామనే ఉద్దేశంతో ఇది రాసుకున్నట్లుగా తెలుస్తోంది. సో టెక్నికల్గా ఎటువంటి చేంజెస్ వచ్చాయి ఇన్ని సంవత్సరాల్లో, ఇది ఎలా అందిపుచ్చుకోగలిగారు? అంటే ఇది సీక్వెల్ 2 ఎప్పుడో రావాల్సింది, ఇంత టైం ఎందుకు తీసుకున్నారో తెలియదు. మరి చాలా లేటుగా తీసుకున్నారు. అంటే ఈ 27 సంవత్సరాల్లో చాలా చాలా మార్పులు వచ్చాయి. రీల్ నుంచి డిజిటల్ వచ్చింది, డిజిటల్ నుంచి ఇప్పుడంతా సినిమా మొత్తం టెక్నికల్ మీదనే ఆధారపడింది. సినిమా షూటింగ్ తీసేది తక్కువ టైము, సీజీ వర్కులు ఇవన్నీ. ఇంకో ఒక విషయం చెప్పాల్సి వస్తే, ఇప్పుడంటే వైజాగ్లో, హైదరాబాద్ నుంచి వైజాగ్ పోయి షూటింగ్ చేయాలనుకో, అప్పుడు వైజాగ్ వెళ్ళి అక్కడ ఉండే అవన్నీ పెట్టి తీసేవాళ్ళు. ఇప్పుడు అవసరం లేదు, గ్రీన్ మ్యాట్లో, బ్లూ మ్యాట్లో పెట్టి కొట్టేస్తున్నారు అనమాట. అంత సాంకేతిక పెరిగింది. ఇప్పుడు ఈ సినిమాకు ఇప్పుడు ప్రస్తుతం అందుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో ఇంకా అద్భుతంగా, దానికంటే అద్భుతంగా రూపొందించుంటారు అనేది దాంట్లో సందేహం లేదు. ఓకే.
ఇకపోతే ప్రధానంగా ఈ కథ విషయానికి వస్తే అప్పట్లో భారతీయుడు అనే సినిమాని చూసి చాలా మంది ఇన్స్పైర్ అయ్యారని, దానివల్ల యూత్ చాలా ప్రభావానికి గురైందని కూడా చెప్పుకుంటుంటారు. ఇదంతా వాస్తవమేనా అప్పట్లో? వాస్తవమే. అవినీతి మీద చాలామంది వృద్ధులు ఆఫీసులలో పోయి మా పెన్షన్ రావట్లేదు, అవి రావట్లేదు, ఇట్లాంటి సంఘటనలు కోకలాలు జరిగాయి. ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి అవి. దానికి ఇన్స్పిరేషన్ తీసుకుంటే భారతీయుడు సినిమా ప్రభావం ఎంతో ఎంతో ఉంది ప్రేక్షకుల మీద. కాబట్టి అది దానికి సీక్వెల్గా వచ్చే ఈ సినిమాలో కూడా సేమ్ కంటెంట్ ఉంటుందని అనుకుంటున్నాను. ఇకపోతే శంకర్ విషయానికి వస్తే భారతదేశం గర్వించదగ్గ దర్శకుల్లో ఖచ్చితంగా శంకర్ కూడా ఉంటారు. అనేక వైవిధ్యభరితమైనటువంటి సినిమాలు తీయడంలో కావచ్చు, సామాజిక స్పృహ అనేటువంటి ఒక కోణంలో ఆయన తీసే సినిమాలు ఖచ్చితంగా సూపర్ హిట్స్ అయ్యాయి. సూపర్ హిట్స్ అని చెప్పే కంటే ఇండస్ట్రీ రికార్డ్స్ను కూడా తిరిగి రాసినటువంటి సినిమాలు కూడా ఉన్నాయి ఆయన కెరీర్లో దాదాపు చాలా వరకు. సో ఆ డైరెక్టర్కి సంబంధించి, ఆయన దర్శకత్వ ప్రతిభకు సంబంధించి మీరు ఏం చెప్తారు? నో డౌట్ ఆయన చాలా గొప్ప దర్శకుడు. ఆయన గురించి మనం చెప్పేది ఆయన తీసిన సినిమాలే చెప్తాయన్నమాట. ప్రతి దాంట్లో ఒక సామాజిక స్పృహ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఏదైతే ప్రజలు ఎదుర్కొంటున్నారో, ఏదైతే ప్రజలకు ఎక్కువ సమస్యగా ఉందో ఆ పాయింట్ని తీసుకొని ఆయన సినిమాలు తీసి ఆ సినిమాల్లో ఒక మంచి సందేశాన్ని ఇస్తారనమాట. ఓకే. సో ప్రధానంగా ఈ సినిమా విషయానికి వస్తే అంటే మీరు వినుంటారు కొంత టాక్, అంటే ఎలా ఎలా అనిపిస్తోందంట ప్రేక్షకులకి, ఏమంటున్నారు? ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అసలు అందులో ఇది చేశారు కదా, ఇందులో ఏ టాపిక్ తీసుకొని ఉంటారు, లేకుంటే అదే సబ్జెక్ట్ కంటిన్యూ చేశారా అనేది చాలా ఆసక్తిగా ఉందన్నమాట. ఓకే. అండ్ సో ఇప్పుడు ఇప్పటి సమాజంలో చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇంకా పెరిగిపోయింది గతంతో పోలిస్తే. ఇప్పుడు 96లో అంటే నాకు తెలిసి అంతగా ఉండదు ఈ అవినీతి కానీ అదంతా. ఇప్పుడు ఇంకా పెరిగిపోయినటువంటి సందర్భం. సో ఇప్పుడు ఇంకా బాగా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందేమో ఈ స్టోరీ. అవినీతి అనేది ఎప్పటి నుంచో ఉంది. ఓకే. అది కంటిన్యూ పెరుగుతూనే ఉంటుంది కానీ తరిగేది ఉండదు. ఓకే. అంటే సమాజంలో అందరికీ ఏదైనా త్వరితగతిన కావాలి, వెంటనే కావాలి. నీతో పని పడింది అనుకో, నీ దగ్గరికి వచ్చి నేను ఏదో ఒకటి అప్పచెప్తే నువ్వు టక్కుని చేసి పెడతావు. అట్లా లేదనుకో తర్వాత ఉంటావు. ఆ సమస్య అప్పటికీ ఉంది, ఇప్పటికీ ఉంది. ఇప్పుడు రైడ్లు చేసినప్పుడు అవినీతి వాళ్ళు దొరుకుతూనే ఉన్నారు. అప్పుడు దొరుకుతున్నారు, ఇప్పుడు దొరుకుతున్నారు. కాకపోతే టెక్నాలజీ పెరిగింది, ఆ లంచం తీసుకునే విధానాలు అవన్నీ మారిపోయింటాయి. కాబట్టి దాని మీద ఏమైనా ఫోకస్ చేసి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఓకే. పోతే ఈ మధ్య ఇటీవల కాలంలో మీరు సినిమాలు ఏవి గమనించినా కానీ పాన్ ఇండియన్ సినిమాలను తీస్తున్నారు, అంటే అన్ని భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. అంటే ఇది అసలు అవసరం అంటారా, లేకపోతే అవసరం లేకుండా అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నారా? దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? పాన్ ఇండియా అనేటువంటి ఒక సినిమాకి సంబంధించి. అది అవసరం అండి. ఎందుకంటే ప్రేక్షకుడు థియేటర్కి రావడం తగ్గిపోయింది దాదాపు. సెల్ ఫోన్లలో ఓటీటీలో వచ్చినాయి, అంత సెల్ ఫోన్లో ఉంది. ఎవడైనా సెల్ ఫోన్ పట్టుకొని అందులోనే చూసుకుంటున్నారు సినిమాలు. థియేటర్కి పోయి చూడడం ఎందుకు, ఒక వారం అయితే ఓటీటీలో వస్తుంది కదా అని అంటున్నారు. అందుకని సినిమా వ్యాపార పరిధి తగ్గిపోయింది. ఓకే. ఇప్పుడు తీసిన సినిమాలు చాలా మంచి సినిమాలు ఉన్నాయి కానీ ఒక భాషలోనే అవి ఆడడం లేదు. ఇది పాన్ ఇండియా అనుకోండి, ఒక 7-8 భాషల్లో వచ్చింటే ఖచ్చితంగా అది అందరికీ చేరుతుంది. నిర్మాత పెట్టిన డబ్బులు వెనుకొస్తాయి. ఇది వ్యాపార పరంగా చాలా మంచి ప్రక్రియ పాన్ ఇండియా సినిమా అనేది. ఓకే. అంటే ఎంతవరకు సక్సెస్ రేట్ ఉంది ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్లో చూసుకున్నట్లయితే? కొంతమంది నష్టపోతున్నారు కూడా. అంటే ఆ భాష వరకే పరిమితం అయ్యే సినిమాని దేశవ్యాప్తంగా రిలీజ్ చేసి అక్కడ నిర్మాణ ఖర్చు లేకపోతే అక్కడ రిలీజ్ ఖర్చులతోటి నష్టపోతున్నటువంటి సినిమాలను కూడా చూస్తున్నాం. అంటే ఎటువంటి స్టోరీస్ తీసుకుంటే పాన్ ఇండియాకి వెళ్తే బెటర్ అంటారు? ఎటువంటిదంటే ఇప్పుడు నష్టపోవడము, సినిమా ఆడలేదనుకో సినిమాలో దమ్ము లేదనే విషయం. ముఖ్యంగా సినిమాలో మంచి కథ ఉండాలి, ప్రేక్షకులను ఆకట్టుకునే కథ. ప్రేక్షకుడు ఏం కోరుకుంటాడు? మంచి వినోదాన్ని. వాడు నిజ జీవితంలో చేయలేనిది సినిమాలో చూసి ఇలా ఉండాలి, అలా ఉండాలి అనుకుంటారు. అవన్నీ ఆ కమర్షియాలిటీస్ లేనప్పుడు సినిమా విజయం సాధించడం అనేది ఎక్కడ జరగదు. ఇక్కడ జరగదు, నేషనల్ వైడ్గా చేసినా కూడా ఎక్కడ జరగదు అది. రైట్. ఎస్, మా ప్రతినిధి మానస్ కూడా సిద్ధంగా ఉన్నారు, మూవీ కూడా చూశారు. ఒకసారి మానస్ని అడుగుదాం అసలు ఏ విధంగా ఉంది సినిమా, లేకపోతే సినిమా టాక్కి సంబంధించి ప్రస్తుతం ఏం చర్చ జరుగుతోంది అనేది. ఎస్ మానస్. విజయ్, మనం చూసినట్టయితే ఈరోజు భారీ అంచనాల మధ్య భారతీయుడు 2 విడుదలైతే అయింది, ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే
ముందు నుంచి కూడా భారతీయుడు 2 పై పూర్తిగా ఒక డివైడెడ్ టాక్ అయితే వినపడుతుంది. యూఎస్ షో అయినప్పటి నుంచి కూడా ఒక డివైడెడ్ టాక్ అయితే వినపడుతుంది. కాకపోతే శంకర్ మేకింగ్ విషయానికి వస్తే ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వడు అనేది అయితే అందరికీ తెలుసు. ఫస్ట్ సినిమా జెంటిల్ మ్యాన్ నుంచి ఇప్పటి వరకు కూడా విఎఫ్ఎక్స్ విషయంలో అదేవిధంగా మేకింగ్ విషయంలో శంకర్ని అయితే ఎవరు కూడా బీట్ చేయలేరు. సో ఈ భారతీయుడు 2లో కూడా తన మేకింగ్ పరంగా చాలా అద్భుతంగా తీశారు. కాకపోతే ముఖ్యంగా చూసుకున్నట్టయితే భారతీయుడు 1తో కంపేర్ చేసుకుంటే అంత ఇంటెన్సిఫైడ్ సీన్స్ కానీ అంత ఇంటెన్సిటీ కానీ లేదు అనే ఒక టాక్ వినపడుతుంది. కాకపోతే భారతీయుడు 2 అనేది భారతీయుడు 3కి ఒక లీడ్ మాత్రమే అని కూడా మనకి లాస్ట్లో చిన్న ట్విస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. భారతీయుడు 3 కూడా వస్తుంది. భారతీయుడు 3 కథకి ఇది ఒక చిన్న టీజర్ ట్రైలర్ లాంటిది అని చెప్పేసి మనకి సినిమాలో చూపించడం జరిగింది. అయితే ఓవరాల్గా చూసుకుంటే సుజాత అనే ఒక రైటర్ శంకర్ సినిమాలకి మణిరత్నం సినిమాలకి ఎప్పటి నుంచో కూడా వర్క్ చేసేవాళ్ళు. అయితే స్నేహితుడు మూవీ అదే ఏదైతే 3 Idiots సినిమాని స్నేహితుడిగా రీమేక్ చేశారో ఆ మూవీకి ముందు సుజాత గారు ఎక్స్పైర్ అవడం జరిగింది. ఇంకా అప్పటి నుంచి కూడా శంకర్ రైటింగ్లో కాస్త గ్రిప్ తగ్గిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా చూసుకుంటే ఐ కావచ్చు, అదేవిధంగా రోబో 2.0 కావచ్చు, ఈ 2 సినిమాలు కూడా ప్రేక్షకుల్ని ముఖ్యంగా మన తెలుగు స్టేట్స్లో తమిళ్లో ఎంతవరకు ఆడినా కానీ తెలుగు స్టేట్స్లో పెద్దగా ఆకట్టుకోలేదు. ముఖ్యంగా రైటింగ్ పరంగా సుజాత గారి ఎక్స్పైర్ తర్వాత చాలా వరకు శంకర్ సినిమాల్లో రైటింగ్ ఇంటెన్సిటీ అనేది తగ్గిందని చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ సినిమాకి కూడా ముఖ్యంగా చూసుకున్నట్టయితే భారతీయుడు 2లో కూడా సుజాత గారు లేని ఒక లోటు అయితే ఖచ్చితంగా రైటింగ్ పరంగా అయితే కనపడిందని చెప్పుకోవాలి విజయ్. కాకపోతే ఓవరాల్గా చూసుకుంటే భారతీయుడు 2 అయితే ఒక మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ పాజిటివ్ వైబ్రేషన్స్, పాజిటివ్ రివ్యూస్ అయితే వస్తున్నాయని చెప్పుకోవాలి విజయ్. ఎస్, మనస్ సిద్ధార్థ్ కావచ్చు లేకపోతే రకుల్ వీళ్ళు కూడా నటించారు సినిమాలో. వీళ్ళ ఇంపాక్ట్ ఎంతవరకు పడి ఉండొచ్చు అంటే ఇప్పటి తరానికి బాగా సుపరిచితులుగా వీళ్ళు ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి మూవీ స్టార్స్ అని చెప్పుకోవాలి. కమల్ హాసన్ ఎప్పటికీ ఉంటారు, కాకపోతే వీళ్ళు యాడ్ ఆన్స్ అని చెప్పుకోవాలా లేకపోతే వీళ్ళ ప్రభావం ఎంతవరకు ఉంది? ముఖ్యంగా చూసుకున్నట్టయితే సిద్ధార్థ్ తన రోల్ పరంగా అయితే చాలా ఖచ్చితంగా న్యాయం చేశాడని చెప్పుకోవాలి. ఎందుకంటే శంకర్తో ఎప్పటి నుంచో సిద్ధార్థ్ ఒక మంచి స్నేహ సంబంధం అయితే ఉంది, సినిమా పరంగానే కాకుండా బయట కూడా. ఎందుకంటే బాయ్స్ సినిమాలో ఒక మంచి అంటే ఒక బ్రేక్ త్రూ సిద్ధార్థ్కి ఒక నటుడిగా చాలా మంచి బ్రేక్ త్రూ ఇచ్చింది కూడా శంకరే బాయ్స్ తోటి. సో ఎప్పటి నుంచో ఒక మంచి అనుబంధం ఉంది. ఆ అనుబంధంతోనే ఒక మంచి నటుడు కావడంతో ఒక మంచి కీలకమైన పాత్ర కూడా సినిమాలో ఇవ్వడం జరిగింది. అయితే తన రోల్కి తగ్గట్టుగా సిద్ధార్థ్ పూర్తి న్యాయం చేశాడని చెప్పుకోవాలి. అయితే రకుల్ ప్రీత్ సింగ్ పెద్దగా అంటే ఇంపార్టెంట్ రోల్ కాకపోయినప్పటికీ తన రోల్కి తగ్గట్టుగా తను కూడా చేసింది. అయితే పార్ట్ 3లో భారతీయుడు 3లో రకుల్ ప్రీత్ అండ్ సిద్ధార్థ్ది మరి కొంచెం ఎక్స్టెన్షన్ ఆఫ్ స్టోరీ ఉండబోతుందని కూడా మనకు తెలుస్తుంది. అయితే కమల్ హాసన్ ఇప్పుడు భారతీయుడు విషయానికి వస్తే 1996లో కూడా యాక్చువల్లీ ముందు మన యాంగ్రీ యంగ్మెన్ రాజశేఖర్తో భారతీయుడు సినిమాని ప్లాన్ చేయడం జరిగింది. సేనాపతి రోల్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ రాజశేఖర్కి అనుకున్నారు. అదేవిధంగా కొడుకు పాత్ర అంటే ఏదైతే అవినీతికి ఆర్టీఐ ఆఫీస్లో అవినీతికి పాల్పడతాడో కమల్ హాసన్ డ్యూయల్ రోల్, ఆ రోల్కి నాగార్జున కానీ వెంకటేష్ కానీ తీసుకోవాలని కూడా అప్పట్లో శంకర్ భావించడం జరిగింది. చాలా ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ మనస్. ఎస్ సార్, ప్రధానంగా ఈ సినిమా విషయాన్ని మనం గమనించినట్లయితే టికెట్ల విషయం చూసుకున్నట్లయితే ఈసారి కూడా మళ్ళీ మల్టీప్లెక్స్లో 350 రూపాయలకు పైగా టికెట్ పెట్టారు. అంటే టికెట్ల విషయం గత అనేక రోజులుగా ఒక వివాదాస్పదంగా నడుస్తోంది. సామాన్య ప్రజలకు అందుబాటులో టికెట్ లేకుండా ఉంటుందని అది ప్రధానంగా తెలుగు స్టేట్స్ వైపు వేలు చూపిస్తున్నాయి. తమిళ కంటే ఈసారి భారతీయుడు 2కి తెలుగులోనే ఎక్కువ సినిమా టికెట్ల రేట్లు పెట్టారనేది కూడా చెప్తున్నారు. అంటే సామాన్య ప్రేక్షకుడికి సినిమాని దూరం చేస్తున్నారు వీళ్ళు పెంచే రేట్ల క్రమంలో అనేది ఒక విమర్శ. అసలు ఈ మొత్తం అంశానికి సంబంధించి టికెట్ల రేట్లకు సంబంధించి అసలు మీ అభిప్రాయం ఏంటి? టికెట్ల రేట్లు పెంచడం అనేది సమస్య కాదండి. ఎందుకంటే అభిమానులు, సినిమా అభిమానులు ఇష్టంగా అంటే తమకు కావలసిన వినోదాన్ని పొందడానికి ఎంతైనా పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు నుంచే కాదు, అప్పుడు కూడా సినిమా రిలీజ్ అయినప్పుడు బ్లాక్ టికెట్లు కొనేవాళ్ళు. 100, 200, 500 అట్లా కూడా కొనేవాళ్ళు. సినిమా బాగుందంటే ఖచ్చితంగా డబ్బు అనేది సమస్యే కాదు. మంచి సినిమా చూడాలి అనే ఒక ఉద్దేశంతో డబ్బు పెట్టడానికి వెనుదిగారు. ఇప్పుడు ఎన్ని రేట్లు పెరిగినాయి ఎన్ని అని చెప్పుకోవడం అనేది అనవసరమైన చర్చ అసలు. ఓకే, అంటే కమింగ్ టు తెలుగు అండ్ తమిళ్ సినిమా, ఈ రెండు ఇండస్ట్రీకి సంబంధించి నటన పరంగా లేకపోతే సాంకేతిక పరంగా ఎటువంటి తేడాలు గమనిస్తారు మీరు ఎక్కువగా? ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ తమిళ సినిమా తెలుగులో రిలీజ్ అవుతోంది, ఇప్పుడు తెలుగు సినిమాలు కూడా ఎక్కువగా తమిళ్లో రిలీజ్ అవుతున్నాయి. రెండు ప్రాంతాల్లో కూడా హిట్లు అవుతున్నాయి. ఈ సినిమాలు అక్కడ హిట్ అవుతున్నాయి, ఆ సినిమాలు ఇక్కడ హిట్ అవుతున్నాయి.
సో ఈ రెండింటికి సంబంధించి ఎటువంటి తేడా లేకపోతే ఏం చూస్తారు మీరు తెలుగు తమిళ సినిమాకి సంబంధించి? తెలుగు తమిళ తీసుకుంటే రెండు ఇంతకుముందు మద్రాసులోనే కలిసి ఉండేటి. ఓకే, చెన్నైలో మనం వచ్చిన తర్వాత కూడా ఎక్కువ తమిళ సినిమా మీదనే ఆధారపడ్డాం. చాలా సినిమాలు డబ్బింగ్ కానీ రీమేక్స్ తీసుకోవడం కానీ మనకంటే తమిళ వాళ్ళకు సినిమా మీద ఎక్కువ ఆసక్తి, ఎక్కువ ఇంట్రెస్ట్, దాని మీద వాళ్ళు రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేస్తారు. అంటే మన దర్శకులు దాని నుంచి ఇన్స్పైర్ పొందుతారనే ఒక అంశం కూడా ఉంది అనమాట. కాబట్టి ఇప్పుడు తెలుగు కూడా బాగా డెవలప్ అయింది సాంకేతిక పరంగా. దాదాపు రెండు ఈక్వల్గానే ఉన్నాయి. మనం తెలుగు తక్కువేం కాదు, తమిళ ఎక్కువేం కాదు. ఓకే, అది రైట్. ఇంకా చూసుకున్నట్లయితే ఇంకా కొన్ని బాహుబలి, కల్కి లాంటి కొన్ని సినిమాలు వచ్చిన తర్వాత తెలుగు ఇండస్ట్రీ మరింతగా కూడా విస్తృతమైంది ప్రపంచవ్యాప్తంగా. ఎందుకంటే బెటర్ మూవీస్ కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు చెప్పాలంటే. అండ్ సీనియర్ హీరోలకు సంబంధించి ఇప్పుడు కమల్ హాసన్ లాంటి వాళ్ళు ఇంకా సినిమాలు తీస్తున్నారు, హిట్లు కూడా అవుతున్నాయి. తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి, లేకపోతే బాలకృష్ణ, తమిళ్లో రజనీకాంత్, కమల్ హాసన్, మోహన్ లాల్, మలయాళం ఇండస్ట్రీలో అమితాబ్, బాలీవుడ్లో ఇట్లాంటి సీనియర్ హీరోలు ఇంకా కూడా కొనసాగుతున్నారు. అంటే ప్రేక్షకులకు దగ్గరగా ఎప్పుడు ఉండడమా, లేకపోతే ఏంటి? ఇంత వయసు వచ్చినా కానీ వాళ్ళు హీరోలుగా చేస్తున్నారు, మంచి మంచి సినిమాలు కూడా ఇస్తున్నారు. సో జూనియర్లకి ఎలా చూడాలి? అంటే జూనియర్లకి సీనియర్ హీరోలకి తేడా ఏంటి? ఇప్పుడు జూనియర్ హీరోలు చూసుకున్నట్లయితే ఒక సినిమా హిట్ అయ్యి ఇంకో సినిమా 2-3 సినిమాలు ఫ్లాప్ అయ్యేసరికి డౌన్ అయిపోతున్నారు. సో ఏంటి అప్పటి హీరోలు ఇంకా కొనసాగడానికి కారణాలు ఏంటంటారు? మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నారు కాబట్టి అప్పటి నుంచి వాళ్ళని చూస్తూ వస్తున్నారు కాబట్టి ఎలా చూస్తారు వాళ్ళని? ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ పుట్టిన తర్వాత రకరకాల మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ యాక్ట్ చేసేటప్పుడు వాళ్ళు 60 ఏళ్ళ వయసులో కూడా కాలేజీకి వెళ్ళేవారు బుక్కు పట్టుకొని. దాన్ని చూసి ఎంజాయ్ చేశారు. అయితే జనరేషన్ మారే కొద్దీ ప్రేక్షకుల అభిరుచి కూడా మారుతూ వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ హీరోలు ఇప్పుడు 60 ఏళ్ళప్పుడు మళ్ళీ కాలేజీ పోమంటే ఎవడు చూడడు. ఇప్పుడు అప్పుడు చూసిన సినిమాలు ఇప్పుడు హాస్యాస్పదంగా అనిపిస్తాయి. ఈ జనరేషన్కి ఏం కావాలి? ఈ జనరేషన్ హీరోలు వాళ్ళవే ఎక్కువ చూస్తారు. ఈ సీనియర్ హీరోలు వాళ్ళ వయసుకు తగ్గ పాత్రలు వేస్తే కొంతకాలం మనుగడ సాగుతుంది అనమాట. కాబట్టి ఈ కొత్త జనరేషను పాత జనరేషన్కు కంపేర్ చేసుకుంటే మారుతున్న కాలమాన పరిస్థితుల ప్రకారం కొత్త జనరేషన్కు కొత్త హీరోలే కావాలి. ఈ పాత హీరోలు వాళ్ళ వయసుకు తగ్గ క్యారెక్టర్లు వేసుకుంటే అవి ఖచ్చితంగా హిట్ అవుతాయి. ఓకే, ఇప్పుడు అట్లాంటి ఎగ్జాంపుల్ అని అనుకోవాలి దీన్ని మళ్ళీ. అంతే అంతే, భారతీయ 2 కూడా అలాంటి ఎగ్జాంపులే. ఇప్పుడు దర్శకుడు 26-27 సంవత్సరాల కిందట ఆయన మంచి యంగ్లో ఉంటాడు, ఆయన బ్రెయిన్ కూడా బ్రహ్మాండంగా పనిచేసి ఉంటుంది. అప్పుడు ఆ సాంకేతికత వేరు, అప్పుడు ఉండే పవర్ వేరు, అప్పుడు ఉండే ఆలోచన విధానం వేరు. వయసు పెరిగే కొద్దీ ఈ జనరేషన్కు ఏం కావాలో ఆయన తెలియదు కదా, ఆ జనరేషన్కు కావాల్సింది ఇచ్చింటాడు. అప్పుడు అందుకే కనెక్ట్ అయింది జనాలకు కూడా అప్పట్లో. ఎస్. అండ్ ప్రధానంగా ఈ సినిమా విషయాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ తెలుగులో కూడా మంచి ఓపెనింగ్స్తో ముందుకెళ్తోంది. కాబట్టి ఖచ్చితంగా తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి ఇతర భాషల నుంచి ఏ సినిమాలు వచ్చినా కానీ తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తారని చెప్పడంలో మాత్రం ఎలాంటి డౌట్ లేదు, ఇతర ఇండస్ట్రీలతో పోలిస్తే. ఎందుకంటే ఇతర ఇండస్ట్రీ సినిమా పెద్దలు కూడా ఇక్కడికి వచ్చి అదే చెప్తారు, మా ఇండస్ట్రీస్తో కంపేర్ చేస్తే తెలుగు ప్రేక్షకులకు కొంత సినిమా పిచ్చి ఎక్కువ, లేకపోతే వాళ్ళు ఎక్కువగా ఆదరిస్తారు, మాకంటే ఎక్కువగా మమ్మల్ని ఇక్కడ ఆదరించే వాళ్ళు కూడా ఉన్నారంటూ కూడా విశాల్ కావచ్చు, కమల్ హాసన్, రజనీకాంత్ లాంటి వాళ్ళు కూడా తరచుగా చెప్తూ ఉంటారు. సో తెలుగు ప్రేక్షకుల విషయానికి వచ్చేసరికి ఇతర సినిమాలని కూడా తెలుగు సినిమాల్లాగే ఆదరిస్తూ వస్తుంటారు. మీ అభిప్రాయం ఏంటి దీనిపైన? ఏముందండి, ప్రేక్షకులు మంచి అభిరుచి కలిగిన వాళ్ళు తెలుగు ప్రేక్షకులు. ఓకే, ఏదైనా కూడా మంచి సబ్జెక్టు అందులో దమ్ముండి ఉంటేగినా తప్పకుండా. ఇప్పుడు బిచ్చగాడు అనే సినిమా చూడండి, అది సుమారుగా 60-70 కోట్లు కలెక్ట్ చేసింది. అది డబ్బింగ్ సినిమా, చిన్న సినిమా. దాంట్లో మదర్ సెంటిమెంట్ ఉందని విపరీతంగా చూశారు జనాన్ని. అట్లా ఇప్పుడు సినిమాకు భాషాభేదం లేదు, అందులో మంచి కథ, ప్రేక్షకులను రంజింపజేసే అంశాలు ఉంటే తప్పకుండా ఆ సినిమాలు తెలుగు ప్రజలు ఆదరిస్తారు. ఓకే, సో రాబోయే భవిష్యత్తు కాలంలో కూడా ఇటువంటి మరో సినిమా కూడా తీస్తున్నారు, భారతీయుడు 3 అనే ఒక మూవీ తోటి వస్తున్నారు. సో ఈ ప్రీక్వెల్స్కి లేకపోతే సీక్వెల్స్కి సంబంధించి మీ అభిప్రాయం ఏంటంటే? ఒక సినిమా తీసిన తర్వాత మళ్ళీ దాన్ని సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ అనే ట్రెండ్ నాకు తెలిసి బాహుబలి తర్వాత బాగా ఎక్కువైంది. ఇప్పుడు దాదాపు వచ్చే సినిమాలన్నీ కూడా మేము ఇంకో సినిమా తీస్తాం, దీని పార్ట్ 2 తీస్తామని చెప్తున్నారు. సరే, భారతీయుడు 2 అంటే అది 27 ఏళ్ల క్రితం
ఆయన తీసినటువంటి సినిమా ఇప్పుడు మళ్ళీ తీస్తున్నారు, అది వేరే విషయం. కాకపోతే ఈ సీక్వెల్స్కి సంబంధించి అసలు ఎలా చూస్తారు? అంటే అంత అవసరం ఉందా, లేకపోతే అవసరం లేకున్నా దాన్ని ఇన్సిస్ట్ చేసి తీస్తున్నారు అనుకుంటున్నారా? ఎలా చూస్తారు? సీక్వెల్స్ అనేది వ్యాపార పరంగా ఇప్పుడు ఈ భారతీయుడు అనే సినిమాకుండా ఆ స్మెల్ దాన్ని వాడుకునే దానికోసమే టూ తీశారని అనుకోవచ్చు. అంటే కొంతమంది అభిప్రాయం ఏంటంటే కొన్ని క్లాసిక్స్ ని ఆ క్లాసిక్స్ లాగే వదిలేయాలి, దాని అనవసరంగా వేలు పెట్టడం ఎందుకు? అదే నేను చెప్పబోతున్నా. ఏ సీక్వెల్స్ కూడా అంత ఫస్ట్ వచ్చిన దానికంటే అంత భారీ హిట్ అయినట్టు ఏ చరిత్రలు లేవు. ఇదంతా అయితే వ్యాపారపరమైంది. అబ్బో ఇది ఇందులో భారతీయుల్లో ఇది ఉంది, నెక్స్ట్ టూలో ఏముంటుందో, దీనికంటే ఏముంటుందో అని ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తారనమాట. అట్లా చూసే వాళ్ళను వ్యాపారపరంగా వాడుకోవడమే సీక్వెల్ అనేది. రోబో విషయంలో కూడా అలాగే అయిందేమో కదా. రోబో పెద్ద హిట్ అయింది, సంచలనమైంది. రోబో 2కి వచ్చేసరికి మళ్ళీ యావరేజ్ స్టాక్ వచ్చేసి దాని తర్వాత దమ్ముండాలి కదా అందులో. ఇప్పుడు ఉన్నదంతా ఒక దాంట్లో చూపించాము, సెకండ్ దాంట్లో ఏముంటది, ఇంకా పసేముండదు. దాన్నే తీసి అటు ఇటు తీసి నడుపుతారు. ఎందుకంటే ఇది పక్కా వ్యాపారపరమైంది ఇది. ఇప్పుడు ఆ సినిమా హిట్ను బేస్ చేసుకొని ఈ సినిమా అమ్ముకునేదానికే సీక్వెల్స్ తీసేది. ఓకే, అంటే ఇప్పుడు కథ అనేది కంటిన్యూస్ ఉంటే అది వేరే విషయం. ఇప్పుడు బాహుబలి ఉంది, సగం కథ చూపించారు, ఇంకో సినిమాలో ఇంకో సగం కథ చూపిస్తారు. అలాంటి సినిమాలు పర్లేదు. కాకపోతే కథ మొత్తం అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఏదో తీయాలి దానిపైన అనేటువంటి ఆలోచనలు ఎలా చూస్తారు? అదే ప్రేక్షకులను మోసం చేయడం అని అంటారా? 100% మోసం చేయడమే. ఒకసారి చూపించిన దానికి దానికంటే గొప్పగా చూపించగలగాలి. గొప్పగా చూపించగల దమ్ము ఉండాలి కదా. ఇది ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు కాదు, ఇది పక్కా వ్యాపారపరమైంది. దాని స్మెల్ చూపించి దీన్ని అమ్ముకోవడం అంతే అంటారా? ఏముండదు. ఎస్. ఇటీవల కాలంలో చూస్తే ఇతర భాషల్లో హీరోలు కావచ్చు, ఇతర భాషల్లో విలన్లు కావచ్చు, అందరూ ఒక సినిమాకి ఒక దగ్గర చేరుతున్నారు. ఇప్పుడు కల్కి చూసుకున్నా, లేకపోతే ఈ సినిమాలో చూసుకున్నా కానీ ఇప్పుడు సిద్ధార్థ్, ఎక్కువ మంది హీరోలు ఎక్కువ మంది తారాగణాన్ని పెట్టి ఒక సినిమాలో పెట్టి చేస్తున్నారు. సో ఇది ఒక పాజిటివ్ వేలో చూడాలా, లేకపోతే అనవసరమైనటువంటి నిర్మాతలకు భారంగా చూడాలా రెమ్యూనరేషన్ల విషయంలో? మీ అభిప్రాయం ఏంటి? పూర్తిగా విశ్లేషించండి దీనిపైన. తప్పకుండా అవసరం ఇది. ఎందుకంటే సినిమా అనేది ఇంతకుముందు సీక్రెట్గా ఉండేది, మూసి ఉండేది. ఇప్పుడు గుప్పెట్టే తెలుసుకుంది. సినిమా వాళ్ళ జీవితాలు కూడా పబ్లిక్ అయిపోయాయి. అవును, పలానాడు ఇన్ని పెళ్లి చేసుకున్నాడు, వాళ్ళు ఆ క్రేజ్ అనేది తగ్గిపోయింది. ఓకే, కాబట్టి ఒక్కడు సినిమా అంటే ఒకే ఒక హీరో సినిమాను మోయడం చాలా కష్టం అనమాట. కాబట్టి ఈ కొందరి 4-5 హీరోలను పెట్టి ఒక గుంపును పెట్టి తీస్తే అది హిట్ అవుతుందనే ఒక అభిలాషతో ఈ సినిమా తీస్తున్నారు అనమాట. ఓకే, మొత్తంగా అయితే భారతీయుడు 2 అనే చిత్రం కొంత ఓపెనింగ్స్ విషయంలో అయితే ఒక సంచలనాన్ని సృష్టిస్తోందని చెప్పుకోవాలి. ఎందుకంటే భారతీయుడికి ఉన్నటువంటి ఆ ఇమేజ్ ఏదైతే ఉందో అప్పుడు ఎంత పెద్ద సంచలనాన్ని క్రియేట్ చేసిందో ఆ సంచలనం ఇప్పటికి కూడా కొనసాగుతోంది. ఎందుకంటే ఇప్పటికి కూడా లంచానికి సంబంధించి లేకపోతే అంశాలకు సంబంధించి ఏదైనా ఒక సినిమాని అనుకుంటే అది ఖచ్చితంగా భారతీయుడి సినిమానే అనుకుంటారు ఇప్పటికి కూడా. ఆ సినిమానే గుర్తొస్తుంది ఇప్పటికి కూడా. కాబట్టి ఆ మార్కెట్ ఖచ్చితంగా ఇప్పుడు కూడా ఉపయోగపడుతుందని భావించాలా? అంతే కదా. సంచలనం అనేది ఒకేసారి జరుగుతుంది, మాటికి 2-3 సార్లు జరగదు. దాని సంచలనం అన్నారు. కాబట్టి ఆ భారతీయుడికుండే ఆ క్రేజ్ను దాన్ని ఉపయోగించుకొని ఈ సినిమాని ఇప్పుడు టెక్నాలజీ పరంగా తీసుకున్నా కూడా ఇంతకుముందు చెప్పినట్టుగా శంకర్కు అప్పుడున్న అంత ఆసక్తి కానీ అప్పుడున్న యంగ్ బ్లడ్లో ఉన్నది మారుతొచ్చింది. ఇప్పుడు మన సీనియర్ దర్శకులు కానీ ఇప్పుడు దాసరి గారు, రాఘవేంద్రరావు గారు వాళ్ళు కూడా తర్వాత అంటే ఒక ఏజ్ అయిపోయిన తర్వాత సినిమాలు తీస్తే హిట్ కాలేదు. అవును, అంటే తగ్గిపోతుంది అనమాట ఆలోచన విధానం. కానీ ఈ జనరేషన్కు సాంకేతికతను అందిపుచ్చుకోలేకపోతున్నారు. సాంకేతికతే కాదు, కథా విధానం కానీ కథ చెప్పడం కానీ ఆ ఫైర్ ఉండదు. ఆ ఫైర్ ఉండదు కాబట్టి ఏదో తీయాలి, ఇప్పుడుండే టెక్నాలజీని వాడుకొని తీయాలి అని తీసిన సినిమానే అని అనుకోవచ్చు ఇది. ఎస్. ఇంకో విషయం ఏంటంటే శంకర్ విషయంలో మనం అందరం మెచ్చుకోవాల్సింది ఏంటంటే మనం ముందు నుంచి చెప్తున్నట్లు ఒక సామాజిక స్పృహకు సంబంధించి ఒక కంటెంట్ని పెట్టి ఆ సినిమా ఎండింగ్లో ఒక మంచి పాయింట్ని చూపిస్తారు. అంటే ప్రతి సినిమాలో లేకపోతే ఎక్కువ సినిమాలు ఆ దిశగా అందరూ తీస్తే సమాజం కూడా ఒక మంచి దిశగా వెళ్తుంది అనేటువంటి ఆలోచన అప్పట్లోనే పడింది. ఇప్పటికి కూడా చర్చ నడుస్తోంది. దర్శకులు కేవలం కమర్షియల్ సినిమాలకు పరిమితం కాకుండా ఇటువంటి సామాజిక అంశాలు తీసుకొని తీస్తే బాగుంటుంది అనేది ఒక చర్చ. ఆ విషయాన్ని మీరు ఎలా చూస్తారు?
ఇప్పుడు సినిమాలు చూసి సమాజం మారాలంటే మారదండి. అది అంటే చూడడం వరకే. ఓకే, ఆ, బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు అవినీతి చేయకూడదు అని అనుకుంటాం. ఆ సినిమా పోయినాడే చూడు, టికెట్ దొరికేది అనుకో, వాడు బ్లాక్లో కొట్టాడు. అది అవినీతి కాదా? అవినీతిని ఎంకరేజ్ చేసినట్టు కాదా? ఈ సినిమాలు చూసి సమాజంలో మార్పు వస్తుంది అనేది చాలా తప్పుడు విధానం. అది హిట్ అవుతున్నాయి మీరు గమనిస్తే. ఇప్పుడు భారతీయుడు హిట్ అయింది, ఇక్కడ తెలుగులో ఠాగూర్ కావచ్చు, ఈ తరహాలో తీసినటువంటి లంచగొండితనం పైన తీసినటువంటి సినిమాలు సినిమా పరంగా హిట్ అవుతున్నాయి, కానీ సమాజం పైన ఎంత ప్రభావం చూపించింది అనేది సెకండ్ క్వశ్చన్ ఏమో. సో దాన్ని ఎలా చూస్తారు హిట్స్ విషయంలో? హిట్స్ విషయం అంటే దాంట్లో కమర్షియాలిటీస్ ఉంటాయి కదా. ఓకే, దాంట్లో చాలా విషయాలు ఉంటాయి. హీరోయిన్ తీసుకో, హీరో తీసుకో, పాటలు తీసుకో, మంచి అందమైన లొకేషన్స్ అవన్నీ ఉంటాయి. ఈ అవినీతి దాని మీద పోరాడము అవన్నీ సెకండరీ అనమాట. ఓకే, మెయిన్ సినిమా ప్రేక్షకుడు ఏమి ఊహించుకుంటాడు? సినిమాలో మంచి వినోదం కావాలి, మంచి హీరోయిన్తో మంచి డ్యూయెట్ కావాలి, డ్యాన్సులు కావాలి, ఫైట్లు కావాలి అని అనుకుంటాడు. అవన్నీ ఉన్నప్పుడు సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఇవి అదనంగా ఉండేటువంటి ఇది కేవలం ఒక థ్రెడ్ మాత్రమే. అవినీతి మీద ఆయన పోరాటం చేయడము, ఈ యంగ్ కమల్ హాసన్, ఆ హీరోయిన్స్ అవి లేకుంటే ఆ సినిమా ఆడేదా చెప్పు? వెబ్ సిరీస్ అయ్యేది. కాబట్టి ఇవన్నీ అదనపు ఆకర్షణలు. ఈ ఆకర్షణలన్నీ ఉన్నాయి కాబట్టి సినిమా విజయవంతమైంది. ఓకే, అండ్ కమల్ హాసన్ విషయానికి వస్తే ఆ రోజు ఆయన యాక్టింగ్ చూసుకున్నట్లయితే ఖచ్చితంగా జాతీయ స్థాయిలో ప్రతి ఒక్కరూ మెచ్చుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కమల్ హాసన్ చూసుకున్నట్లయితే ఆయన వయసు పైబడ్డం, ఇప్పుడు శంకర్ విషయంలో లాగా ఈయన విషయంలో ఇంకా వయసు పైబడ్డం, ఈ అంశాలన్నీ కూడా పక్కన పెట్టి కమల్ హాసన్ నటన విషయంలో ఆయన ఎప్పుడూ కూడా అదే నిబద్ధత ప్రదర్శిస్తారు, అదే అవుట్పుట్ ఇవ్వాలని ట్రై చేస్తారంటూ కూడా మీలాంటి సీనియర్ జర్నలిస్టులు చెప్తూ ఉంటారు ఆయన గురించి ఎప్పుడైనా ప్రస్తావనకు వస్తే. సో కమల్ హాసన్ నటన విషయానికి వస్తే అప్పటికి ఇప్పటికైనా మార్పు ఉందా, లేకపోతే అదే ఫ్లోలో వెళ్ళిపోతున్నారా? ఇప్పుడు కమల్ హాసన్ విషయానికి వస్తే ఆయన చేయని క్యారెక్టర్ లేనే లేదు. అదే ఇంతకుముందు ఒక సినిమాలో చాలా క్యారెక్టర్స్తో ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా పేరు నాకు ఏదో గుర్తు, దశావతారాలు. అన్నీ చేశాడు ఆయన. దానికి చేయడానికి ఏముంది? ఏం లేదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సినిమాకి సంబంధించి, ప్రస్తుత సినిమా మార్పులకు సంబంధించి చక్కటి విశ్లేషణ కార్యక్రమాన్ని అందించారు ప్రసాద్ గారు. థ్యాంక్ యూ సో మచ్. రైట్, మొత్తంగా చూస్తున్నాం కదా, భారతీయుడు 2 అయితే మొత్తం దేశవ్యాప్తంగా రిలీజ్ అయిపోయింది. ఒక మిక్స్డ్ టాక్ అయితే నడుస్తుంది. కొంతమంది చాలా బాగుందని చెప్తున్నారు, కొంతమంది యావరేజ్గా ఉందని చెప్తున్నారు. చూడాలి మరి రేపటికైతే దీనికి సంబంధించి ఒక పూర్తి విశ్లేషణ కూడా వచ్చే అవకాశం ఉంది. అండ్ కమల్ హాసన్ యాక్టింగ్ అయితే గతంలో మాదిరిగానే, అన్ని సినిమాల మాదిరిగానే ఈ సినిమాలో కూడా అదే స్థాయిలో ముందుకు వెళ్తుందంటూ కూడా చాలా మంది చెప్పుకుంటున్నారు. ఇది ఇవాల్టి వైరల్ డిబేట్ విత్ విజయ్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.